తిరుమలకి వెళ్ళినప్పుడు ఎంత కష్టమైనా కానీ మెట్ల మార్గం ఎందుకు తీసుకుంటారో మీకు తెలుసా? పూర్వకాలంలో తిరుమల కొండల్లో ఆకాశరంజన్ అనే ఒక యోగి ఉండేవాడు. అతను మహావిష్ణువుకి మహాభక్తుడు. అతను మోక్షని పొందటానికి ఘోర తపస్సు చేసేవాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఇలా అంటాడు, కొద్ది రోజుల్లో నేను తిరుమల కొండలలో వెంకటేశ్వర స్వామివారి రూపంలో అవతరించి భక్తులకి దర్శనమిస్తాను. అప్పుడు ఆ భక్తులందరూ నన్ను దర్శించుకోవటానికి నువ్వే ఒక దారిని నిర్మించాలి. అప్పుడు మోక్షాన్ని పొందుతావని మహావిష్ణువు అతనితో చెప్తాడు. ఆకాశరంజన్ తన యోగిత శక్తులతో 3550 మెట్లను అలిపిరి మెట్లుగా నిర్మిస్తాడు. ప్రతి మెట్టుని తన తపస్సుతో పవిత్రం చేస్తాడు. ఈ 3550 మెట్లు మనిషి తన జీవితంలో 3550 పాపాలకు ప్రతీకగా చెప్పబడతాయి. భక్తులే ఈ మెట్లను ఎక్కినప్పుడు తమ పాపాలని శుద్ధి చేసుకొని మోక్షాన్ని పొందుతారు అని నమ్ముతారు.